విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ చూపేలా ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజోచిష సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ అదేవిధంగా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యాలయాలకు ఆయన హాజరయ్యారు. విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని, విద్యార్థులు ఖాళీ సమయంలో ప్రయోగశాలలో ఎక్కువ సమయం గడిపేలా సైన్స్ ఉపాధ్యాయులు చొరవ చూపాలని అన్నారు. సైన్స్ మన దినచర్యలో భాగం కావాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు శాస్త్ర సాంకేతికత ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. తద్వారా వారి సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంటుందని అన్నారు. ఒక క్రమశిక్షణతో ఉండండి సార్, మన ఫుల్ ట్రైన్ చేయడానికి ఇక్కడ గత 2 days లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పిల్లలు ఏవైతే ఆలోచన ఉన్నాయో, పిల్లలు ఏవైతే ఆవిష్కరణ ఉన్నాయో, తర్వాత టీచర్స్ కూడా ఏవైతే ఆలోచన ఉన్నాయో అవి పిల్లలకి కూడా నేర్పించుకొని మళ్ళీ పిల్లలు ఆవిష్కరణ ఏవైతే ఉన్నాయో అవి మన డైలీ ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ రూపంలో మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిట్స్ కూడా పెట్టడం జరిగింది. అవి రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదు అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఆరోగ్య పాఠశాల సంబంధించిన కావచ్చు, అటువంటి కూడా ఎగ్జిబిట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ పిల్లల మధ్యలో ఇట్లా మనం సైంటిఫిక్ టెంపర్ కూడా బిల్డప్ చేయాలి. మొన్న నేను ఒకటి పేపర్లో ఒక ఆర్టికల్ చూసాము, లైక్ తెలంగాణలో ఇన్నోవేషన్ ఏ స్థాయిలో ఉంది. సో ఇప్పుడు మొత్తం భారతదేశంలో చూస్తే తెలంగాణ ఈజ్ 5th ఇన్ ద ఇన్నోవేషన్. అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే తెలంగాణ 5th ఇన్నోవేషన్ ఎట్లా అంటే పేటెంట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. పేటెంట్స్ డిజైన్స్ లో కానీ, పేటెంట్స్ మనం డిస్కవరీస్ లో కానీ, పేటెంట్స్ మనం ఏవైతే ఇట్లా మనం ఏవైతే డిస్కవరీస్ చేస్తామో, లేదు ఏవైతే ప్రొడక్ట్స్ చేస్తున్నామో వీటిలో మరి తెలంగాణ నుంచి చాలా ఎక్కువ అప్లికేషన్స్ కూడా ఇట్లా యువతలు కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, తర్వాత స్టార్ట్అప్స్ కానీ వారు అందరూ పెట్టడం జరిగింది. అండ్ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ ఓవర్ ద ఇయర్స్, ఇట్ హాస్ ఇంక్రీజ్డ్. సో తెలంగాణలో ఇంత ఇన్నోవేషన్ ఉంది అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారానే మనం ఇన్నోవేషన్ ప్రమోట్ చేయగలుగుతున్నాం.